హాయ్ హలో వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మష్రూమ్తో ఆలు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనము ఆలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనము ఆలుని ఎంత చిన్న చిన్న పీస్ కట్టుకుంటే మనకు అంత తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనం చాలా చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆలు కట్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 టమాటాలు కట్ చేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా వీడియో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, కర్రీ కూడా మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 టమాటోస్ కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే కూడా మనకు పచ్చిమిర్చి ఫ్లేవరు స్పైసీ మొత్తం వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్పైసీ వస్తుంది, తక్కువ తీసుకోవాలి. తర్వాత అలాగే మనము ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది. తర్వాత 3 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 2 ఆనియన్స్, మష్రూమ్ 150 గ్రామ్స్ మష్రూమ్. ఇవి మనకు కర్రీ కావాల్సిన, అలాగే మనకు కర్రీ కావాల్సిన మొత్తం వచ్చేసాయి కాబట్టి మనం ఇమ్మీడియట్గా పొయ్యి ఆన్ చేసుకోవాలి. పొయ్యి చేసుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ కొంచెం గరమైన తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం కరగాకనే కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. ఆ 2 ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకుందాం. ఆనియన్ మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకుందాం. మనం ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. తర్వాత మనము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుందాం. పచ్చిమిర్చి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాం. అలాగే మనము పచ్చిమిర్చి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అయితేనే దాంట్లో ఉన్న స్పైసీ మనకు తెలుస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత మనము టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా మొత్తం వేసేసుకుందాం. టమాటా ఎన్ని కట్ చేసుకుని మనం మొత్తం వేసేసుకోవాలి. టమాటా మొత్తం వేసుకున్న తర్వాత టమాటా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకు ఇట్లా ఎక్కువ కలపడము ఫ్రై చేయడం ద్వారా మనకు టమాటా తొందరగా ఉడుకుతుంది, ఆనియన్స్ కూడా మంచిగా ఉడుకుతుంది. రెండు వేసేసుకున్నాం కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాని, ఆనియన్ని. తర్వాత మనకు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకో టమాటా ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. మనకి ఇప్పుడు టమాటా ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనము పొటాటో చేసిన తర్వాత మనకు అంత మంచిగా ఫ్రై చేసుకునే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ముందుగానే టమాటా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు మొత్తం వేసుకుందాం. పొటాటో మొత్తం వేసుకొని మంచిగా కలుపుకుందాం.
మంచిగా కలుపుకున్న తర్వాత మనకు పొటాటో తొందరగా ఉడకాలి కాబట్టి మన దగ్గర ఉంటే ఒక 5 నిమిషాలు డక్కన పెట్టి కప్పేసుకుందాం. తర్వాత 5 నిమిషాల తర్వాత మనము డక్కన తీసేసుకుందాం. తర్వాత మంచిగా కలుపుకుందాం. డక్కన తీసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం కింద అడుగు పట్టినట్టు ఉండదు కదా, మంచిగా కలుపుకోవాలి. అప్పుడు తర్వాత మనము కట్ చేసుకున్నాము మష్రూమ్ మంచిగా కడుక్కొని వేసుకోవాలి కర్రీలో. అంటే మష్రూమ్ కడుక్కొని వేస్తే మట్టి బ్లాక్ అవుతుంది కాబట్టి మంచిగా కడిగి 2 టైమ్స్ మంచిగా కడిగి వేసుకోవాలి. మష్రూమ్ వేసాక మంచిగా కలుపుకోవాలి. పొటాటో అన్నీ మంచిగా కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలి. మా దగ్గర ఇదే ప్యాన్ ఉంది కాబట్టి ఇది ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంతకన్నా మంచిగా ఉంటే మీరు మంచిదాన్ని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ 5 నిమిషాలు డక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం డక్కన తీసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం డక్కన ఎందుకు పెడుతున్నామంటే మనకు పొటాటో మష్రూమ్ ఉంది కాబట్టి కొంచెం ఉడకడానికి డక్కన పెడితే మంచిగా తొందరగా ఉడుకుతుంది కాబట్టి డక్కన పెట్టుకుంటున్నాం. మనం డక్కన పెట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, మనం కూడా కింద పట్టుకుంటుంది. డక్కన పెట్టేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది కాబట్టి డక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. మీరు వేరే గిన్నెలో కానీ వేరే బౌల్లో కానీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంట్లో చేసుకోవచ్చు కర్రీ మాత్రం. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకుందాం. ఆ మష్రూమ్కు పొటాటోకు మంచిగా పట్టుకుంటట్టు మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఫ్రై చేసిన కరివేపాకు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. తర్వాత కారం పొడి 1.5 స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చికి 1.5 స్పూన్ పౌడర్కు మంచిగా కలిసిపోతుంది. మన తర్వాత మనము 1.5 స్పూన్ కారం పొడి వేసుకున్నాం కదా, కారం పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. మంచిగా మష్రూమ్కు పొటాటోకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకుందాము. కారం పొడి ఇందాక వేసినాం కాబట్టి కారం పొడి వేసినప్పుడు మనము మంచిగా కలుపుకున్న తర్వాత మనం అప్పుడు ఎంబడి వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే మనకు టేస్ట్ అంటారు కాబట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుందాం. మరి ఎక్కువ పోసుకుంటే మనకంత బాగోదు తర్వాత, అందుకని మనం ఒక గ్లాస్ పోసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుంటే మనకు గరం మసాలా స్మెల్ ఆలు కర్రీకి మష్రూమ్ కర్రీకి మస్తు ఉంటుంది. గరం మసాలా వేసుకున్నాం కానీ మనము గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ మసాలాకు ఉడకనిద్దాం. డక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత డక్కన తీసేద్దాం. డక్కన తీసి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఆలు మష్రూమ్ కర్రీ. తర్వాత మనం కలుపుకున్న తర్వాత మనము పైనకి వెళ్ళి కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర పైకి వేసుకున్నా సరే వేయకున్నా సరే మీ ఇష్టం. అది నేను మంచిగా ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది అన్నీ వేసుకుంటున్నాను కొత్తిమీర. తర్వాత మనం కర్రీ మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం. పొటాటో మష్రూమ్ కర్రీ అంటే సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు మనకి అవసరం లేకుండా మన దగ్గర ఉన్న వస్తువులతో సింపుల్గా చేసుకోవచ్చు మష్రూమ్ పొటాటో కర్రీ. ఇంతేనండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మన వీడియో ఈరోజు. ఈ వీడియో నచ్చితే మీకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో తప్పకుండా చేస్తాను.